ఫ్రెండ్స్, ఇదివరకు మీరు విజిటింగ్ కార్డ్స్ గానీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ గానీ, బ్యానర్స్ గానీ, ఫ్లెక్సెస్ గానీ ఇలాగ ఒకటి కాదు మీరు ఏది క్రియేట్ చేయాలి అన్నా మీకు ఫోటోషాప్ గానీ, లేదంటే పేజ్ మేకర్ గానీ ఖచ్చితంగా వచ్చుండాలి. కానీ ఇప్పుడు మీకు ఎటువంటి సాఫ్ట్‌వేర్ రాకపోయినా పర్లా చాట్‌జీపీటీ ద్వారా ఫ్రీగా మీరు ప్రాంప్ట్స్ ఇస్తే చాలు మీకు విజిటింగ్ కార్డ్ కావాలంటే విజిటింగ్ కార్డ్ క్రియేట్ అయిపోద్ది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ క్రియేట్ అయిపోతాయి. మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని చాట్‌జీపీటీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉన్నాను. మీరు ఒకవేళ లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయితేనే ఇక్కడ కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఈ మనకి హైలైట్ అవుతాయి. ఈ ఆప్షన్స్ లో ఇక్కడ క్రియేట్ అండ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ నేను పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ క్రియేట్ చేస్తున్నాను. నా దగ్గర ప్రాంప్ట్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ యూస్ చేసే ప్రతి ప్రాంప్ట్ నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు జస్ట్ ఆ ఛానల్స్ లోకి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ చేసుకోవడమే. ఫస్ట్ నేను పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ క్రియేట్ చేస్తున్నాను కదా, దానికోసం ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ అనండి. మనకి ఫొటోస్ ఎలా ఉన్నా పర్లా కానీ స్ట్రైట్ ఫేస్ ఉండేలా చూసుకోండి. ఒకసారి ఫోటో ఓపెన్ చేస్తున్నా. మనకి ఇలాగా స్ట్రైట్ ఫేస్ ఉందనుకోండి, మనకి ఫేస్ చేంజ్ అవట్లా. అలా కాకుండా మీరు సైడ్ ఫేస్ ఉన్న ఫోటోలు తీసుకున్నారు అంటే మనకి ఫేస్ కొంచెం చేంజ్ అవుతుంది. మీరు ఎలాంటి డ్రెస్ లో ఉన్నా మనకి ఇబ్బంది ఏం లేదు. ఫేస్ వరకు మాత్రం స్ట్రైట్ గా చూస్తున్న ఇమేజ్ తీసుకోండి. ఫోటో తీసుకున్నాను, ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోకి సంబంధించిన ప్రాంప్ట్ కాపీ చేసి నాకు ఇక్కడ 8 ఫొటోస్ రావాలి. మనకి ఫోటో స్టూడియోలో 8 ఫొటోస్ ని కట్ చేసి ఇస్తారు కదా, అలాగే నాకు షీట్ కింద వచ్చేలాగా ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. కొంచెం టైం పట్టుద్ది. ఇక్కడ మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ క్రియేట్ అయినాయి. మనకి 4 ఫొటోస్ మనం మధ్యలో కట్ చేసుకోవడానికి స్పేస్. ఇది మీరు డౌన్లోడ్ చేయాలి అంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి డౌన్లోడ్ అయిపోద్ది. నేను ఈ ప్రాంప్ట్ లో బ్యాక్గ్రౌండ్ స్కై బ్లూ కలర్ ఉండాలి అని ఇచ్చాను. అలాగే షర్ట్ కలర్ వచ్చేటప్పటికి లైట్ పింక్ ఉండాలని ఇచ్చా. అదే మీరు ఒక అమ్మాయిది ఇలాగ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ మార్చాలి అంటే మీరు ఈ ప్రాంప్ట్ లో కొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లెయిన్ లైట్ పింక్ ఫార్మల్ షర్ట్ ఉంది కదా, దీని ప్లేస్ లో ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఎలా రావాలి అన్నది ఇవ్వాలి. మీకు ఇలాగా లైట్ పింక్ కలర్ వద్దు, నాకు షర్ట్ వేరే కలర్ కావాలి అంటే ఈ పింక్ బదులు మీరు వేరే కలర్ ఇచ్చుకుంటారు. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఉంది కదా, ఇది కూడా మారాలి అంటే ఇదే ప్రాంప్ట్ లో చేంజెస్ చేసుకోవాలి. క్లోజ్ చేస్తున్నా. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ గురించి చూసారు కదా, నెక్స్ట్ విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేస్తున్నాను. విజిటింగ్ కార్డ్ కి సంబంధించిన ప్రాంప్ట్ మీరు ఇదే ప్రాంప్ట్ యూస్ చేద్దాం అనుకుంటే మీరు కొన్ని చేంజెస్ చేయాలి. అసలు ఈ ప్రాంప్ట్ లో ఏముంది అంటే మేక్ విజిటింగ్ కార్డ్ డీటెయిల్స్ ఫాలో నేమ్. ఇక్కడ నేమ్ ఏ పేరు మీద రావాలి. మీకు ఏమైనా కంపెనీ నేమ్ ఉందనుకోండి, ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. నేనైతే నా నేమ్ ఇచ్చేసాను, ప్రతాప్ వర్మ. జాబ్ టైటిల్ ఆర్ బిజినెస్ యూట్యూబ్ క్రియేటర్ అని ఇచ్చాను. మీ ప్రొఫెషన్ ఏముందో అది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ కంపెనీ నేమ్ ఇక్కడ ప్రతాప్ వర్మ అని నా నేమ్ ఇచ్చేసా. మీ కంపెనీ నేమ్ ఏమైనా ఉంటే ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్, కింద మనకి అడ్రస్ వచ్చింది కదా, అలాగే అడ్రస్. నెక్స్ట్ నాకు విజిటింగ్ కార్డ్ ఏ కలర్ లో రావాలి అన్నది నేను ఇక్కడ మెన్షన్ చేశా. నాకైతే ఎల్లో అండ్ బ్లాక్ ఈ కలర్ కాంబినేషన్ లో నాకు విజిటింగ్ కార్డ్ కావాలి. నెక్స్ట్ నేను విజిటింగ్ కార్డ్ సైజెస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశా. ఈ ప్రాంప్ట్ కాపీ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను చెప్పినట్టుగా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఉన్నాయి. వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి విజిటింగ్ కార్డ్ క్రియేట్ అయిపోద్ది. చూసారు కదా, నాకు లోగో ఆటోమేటిక్ గా క్రియేట్ చేసింది. పివి ప్రతాప్ వర్మ. నెక్స్ట్ నా ఫోన్ నెంబర్, జీమెయిల్ ఐడి, నా నేము, అడ్రస్, ప్రతాప్ వర్మ యూట్యూబ్ క్రియేటర్. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ ది. ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ ది డౌన్లోడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ది క్రియేట్ చేద్దాం. దీనికి చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నా. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇవ్వడం రాకపోతే తెలుగులో అయినా ఇవ్వచ్చు. అయినా ఈ ప్రాంప్ట్ నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయడమే. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్. ఇలాగా మనం విజిటింగ్ కార్డ్స్
క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి ఇంకా మీరు ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఆ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న విజిటింగ్ కార్డ్ చేంజ్ అవుద్ది. నెక్స్ట్ పోస్టర్ క్రియేట్ చేస్తున్నా. పోస్టర్ కి సంబంధించిన ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నా. ఈ పోస్టర్ దేనికి సంబంధించింది? ఒక స్కూల్ కి సంబంధించిన పోస్టర్. ఇక్కడ ఆ స్కూల్ నేమ్ ఇవ్వాలి. నేను సింపుల్ గా నా పేరు ఇచ్చేసాను, ప్రతాప్ వర్మ జూనియర్ హై స్కూల్. ఇక్కడ జూనియర్ అక్కర్లా. క్లాసెస్ ఆర్ నర్సరీ టు 10th. న్యూ అడ్మిషన్స్ స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ May 1st. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ అలాగే అడ్రస్. నాకు సైజ్ ఏ సైజులో రావాలి? A4 సైజులో రావాలి. అలాగే ఇండియన్ చిల్డ్రన్ ఆ పోస్టర్ మీద ఉండాలి. ఇలాగా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, మనకి పోస్టర్ క్రియేట్ అయిపోయింది. ప్రతాప్ వర్మ హై స్కూల్. నెక్స్ట్ May 1st నుంచి అడ్మిషన్స్ అని. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్, మనం ఇచ్చిన అడ్రస్. డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. ఇలా కాదు, నా దగ్గర ఆల్రెడీ పోస్టర్ ఉంది, ఈ పోస్టర్ని నాకు నచ్చినట్టుగా కొంచెం కలర్ చేంజ్ చేసి నేను యూస్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే సింపుల్గా ఈ ఫోటోని అప్లోడ్ చేసేయండి. పోస్టర్ని అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇచ్చాను? నాకు ఎలాంటి పోస్టరే కావాలి, కానీ ఇక్కడ అబ్బాయి ప్లేస్లో అమ్మాయి ఉండాలి, అది కూడా ఇండియన్ అమ్మాయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, నాకు ఈ కలర్స్ వేరే కలర్స్ కింద మారిపోవాలి. చేంజ్ కలర్ కాంబినేషన్ ఆల్సో. నెక్స్ట్ ఇక్కడ సైజ్ మెన్షన్ చేసా. ఇలాగ మీ దగ్గర ఏమైనా విజిటింగ్ కార్డ్స్ ఉన్నా, పోస్టర్లు ఉన్నా, బ్యానర్స్ ఉన్నా వాటిని కూడా మనం సింపుల్గా ఇలా మార్చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇచ్చాను, సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, సేమ్ ఇదే పోస్టర్ మన కలర్ కాంబినేషన్ మారిపోయి, అలాగే మనకు ఒక అమ్మాయి రావాలి అని ఇచ్చాం. మనకి పింక్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా తీసుకొని మనకి పోస్టర్ క్రియేట్ అయిపోయింది. ఇలాగ మనం కష్టపడకుండా ఈజీగా పోస్టర్లు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏమైనా టెస్ట్ మార్చుకోవాలనుకోండి, ఇందాక నేను ఇక్కడ టెస్ట్ ఎలా ఇచ్చాను? మై స్కూల్ నేమ్ ఈజ్ ప్రతాప్ వర్మ, నాకు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కావాలి, అడ్మిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కాంటాక్ట్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలా ఇచ్చాను కదా. సేమ్ ఇందులో మీకు ఏమేమి కావాలి అన్నది ఆ ప్రాంప్ట్లోనే మెన్షన్ చేశారనుకోండి, ఇవన్నీ మారిపోయి మనకి కావాల్సినట్టుగా వచ్చేసుద్ది. ఇందాక మనం ఆల్రెడీ పైన క్రియేట్ చేసాం కదా, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేమ్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయినాయి. ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసి చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ అయిపోద్ది. మీరు కింద అబ్జర్వ్ చేశారు అంటే ప్రతాప్ వర్మ హై స్కూల్ ఆటోమేటిక్ గా తీసుకుంది. అలాగే అడ్రస్ కూడా నేను ఏం అడ్రస్ ఇచ్చానో అదే తీసుకుంది. అలాగే ఫోన్ నెంబర్, నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ తీసుకుంది. మీరు ఇన్ని మెథడ్స్ చూసారు కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్స్, పోస్టర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని బట్టి కూడా మనం ప్రాంప్ట్ తీసుకొని ఆ ప్రాంప్ట్ తో క్రియేట్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేసి అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఈ టైప్ లో రావాలి. ఇలా మీ దగ్గర ఒక ఇమేజ్ ఉందనుకోండి, సింపుల్ గా ఇలా అప్లోడ్ చేసుకొని ఐ నీడ్ టెస్ట్ ప్రాంప్ట్ దిస్ ఇమేజ్ అని ఇచ్చి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నాం అనుకోండి, మనకు చాట్ జీపీటీయే ఇక్కడ ఉన్న దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక టెస్ట్ ప్రాంప్ట్ ఇచ్చుద్ది. ఈ టెస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇలా మీ దగ్గర ఏ ఇమేజ్ ఉన్నా పర్లా ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకుంటారు, ప్రాంప్ట్ ఇవ్వమని అడుగుతారు, ప్రాంప్ట్ ఇచ్చుద్ది. ఇప్పుడు మీరు క్రియేట్ చేసేయడమే. ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. చూసారు కదా, మనకి సేమ్ ఫోటో వచ్చేసింది. కానీ మీరు బయట నుంచి ఏమైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మీకు విజిటింగ్ కార్డు కానీ, ప్రాంప్లెట్స్ కానీ, ఫ్లెక్స్లు కానీ సేమ్ అదే కావాలి అంటే ఆ ఇమేజ్ను అప్లోడ్ చేసి ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అన్నారు అనుకోండి, ఇక్కడున్న పర్సన్స్ మారుతారు కానీ టెస్ట్ కానీ అదంతా సేమ్ అలాగే వచ్చేసుద్ది. ఇలాగా మీరు ఓన్గా ఏ బిజినెస్ బిగిన్ చేసి ఏఏ ద్వారా మనీ కూడా గెయిన్ చేయొచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.